మిస్ వరల్డ్ 2025 పోటీలు అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా? దీని వెనుక జరిగే బిజినెస్ ఏంటో మీకు తెలుసా? సో మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి దీని మీద 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ మిగతా 27 నుంచి 30 కోట్ల రూపాయలు స్పాన్సర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో స్పాన్సర్స్ ఆల్మోస్ట్ 100కు పైగా స్పాన్సర్స్ ఉన్నారు. అయితే మన ఇండియా తరపు నుంచి నందిని గుప్తా ఇవాళ గ్రాండ్ ఫినాలో అటెండ్ కాబోతున్నారు. అండ్ ఇప్పటికీ హైయెస్ట్ మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్న కంట్రీ ఏదైనా ఉందంటే అది మన ఇండియా మాత్రమే. సో ఈసారి గెలుచుకుంటే 7th మిస్ వరల్డ్ టైటిల్ అయితే మనకు అవుతుంది. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, సో లాట్ ఆఫ్ మిస్ వరల్డ్స్ అందరూ కూడా చాలా మంది యాక్టర్స్ కూడా అయ్యారు. అండ్ మనం చూసినటువంటి చాలా బ్రాండ్స్ కి కూడాను వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్. అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో మీరేమంటారో కూడా కామెంట్ చేయండి నేను చెప్పిన మాట తర్వాత. సో ఒక సినిమా తీయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ ఆల్సో అది ఇండియాలో మాత్రమే మోస్ట్లీ ప్రమోషన్ అవుతూ ఉంటుంది, డబ్బులు కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఒక తెలంగాణ ఖ్యాతిని త్రూ అవుట్ ది వరల్డ్ ఆల్మోస్ట్ 120 నుంచి 150 దేశాల మంది ఇవాళ ఈ యొక్క మిస్ వరల్డ్ ని లైవ్ చేస్తారనమాట. అట్ ది సేమ్ టైం ఫ్రీ కవరేజ్ మన హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. సో ఈ మిస్ వరల్డ్ పోటీల బజ్ వల్ల మన హైదరాబాద్కి 200 కోట్లకు పైగా రెవెన్యూ రావడం జరిగింది. ఆల్ ఎంఎస్ఎంఈస్ కావచ్చు, ఆ తర్వాత పెట్టుబడికి సంబంధించి ఒక హోప్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా మన ఎకానమీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వచ్చి హైదరాబాద్ లో కావచ్చు, మన తెలుగు రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధపడతారనమాట. అదేవిధంగా టూరిజం కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఇది మరి అందాల పోటీలో వెనుకున్నటువంటి రహస్యం అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఒక అందాన్ని మాత్రమే కాదు, బ్యూటీ విత్ ఎ పర్పస్. సో ప్రతి ఒక్క మోడల్ ఎవరైతే వచ్చారో కంట్రీని రిప్రజెంట్ చేస్తూ వారందరూ కూడా ఒక పర్పస్తో ఉంటారనమాట. సో వాళ్ళు ఆ పర్పస్, ఫర్ ఎగ్జాంపుల్ సేవాగుణం. సో ఆ చేసే ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో దాన్ని చూసి, వారి టాలెంట్ని చూసి, ప్రతిభను గుర్తించి మాత్రమే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఏదో అందాలకు సంబంధించి పోటీ అయితే కాదు, బ్యూటీ విత్ ఎ పర్పస్. మరి మిస్ వరల్డ్ ఎవరు అవుతారో అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.